ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది. ఆ తర్వాత సుమారుగా 1 గంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సరే, ఇంకా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా అనడం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,700 కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యుములేట్ అయి ఉంది. దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వైసీపీకి సంబంధించిన నేత, ఒక మంత్రి, పోలవరం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియని వ్యక్తి, లంబాడీ డాన్సులు వేసుకుంటా కాలం గడిపేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అందరినీ కూడా ఊకమ్ముడిగా పద్దాకల మాట్లాడే వ్యక్తి, మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని వ్యక్తి. ఈరోజు అట్లాంటి వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీడియో వదిలాడు. ఇతను ఏ గొడ్డల పోటు గురవుతాడో తర్వాత మాకైతే తెలీదు. ఈరోజు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఉచిత భోజనం పెట్టే శాలకే కాకుండా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, నాయుడు గారిది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అనేక విధాలుగా టీటీడీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటమే కాకుండా మరి అన్ని చోట్ల 500 పైగా దేవాలయాలు కట్టి మరి హిందూ మనోభావాల్ని కాపాడాలి, హిందూ మత సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దళిత వాడల్లో కూడా ఈరోజు మరి దేవాలయాలు కట్టాలి అని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.